నేను సార్ అని పిలిచేవాణ్ణి. ఆయన సీను అనేవారు. మేం బంధువులం కాదు, కానీ మనసులో ఓ బంధం ఏర్పడింది. ఆయన పాటలతో నన్ను ప్రేమలో పడేసేలా చేశారు. మనం తేలిగ్గా తీసుకునే భావాల వెనుకున్న అసలైన బరువుని పదాల్లో చూపించడం ఆయన గొప్పతనం. ఒకానొకప్పుడు ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నారంటూ సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పేరు తెలియని సినీ ప్రియులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. సినిమాలు, సాహిత్యంపై కొంత అవగాహన ఉన్నవారికైనా సిరివెన్నెల గురించి తెలిసే ఉంటుంది. భౌతికంగా మనకి దూరమైన ఆయన కళ నుంచి జాలువారిన పలుకులు నిత్యం తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నాయి. ప్రేమ పాటలు, చైతన్య గీతాలు మొదలు అలరించే డ్యాన్స్ సాంగ్స్ వరకు ఆయన పాటలు రాశారు. అయితే ఏ రోజు తను గీసుకున్న గీతను దాటలేదు. సిరివెన్నెల సినిమాలో విధాత తలుపున పాట రాసిన తర్వాత కమర్షియల్ సాంగ్స్ రాసేందుకు చాలా ఇబ్బంది పడ్డారట. ఓ దశలో ఏకంగా ఇండస్ట్రీని వదిలేసి దూరంగా వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఓ ఛానల్లో ప్రసారమైన కార్యక్రమంలో సిరివెన్నెల గురించి అత్యంత ఆసక్తికరవంతమైన విషయాలు షేర్ చేసుకున్నారు త్రివిక్రమ్. సిరివెన్నెల గారి గురించి గతంలో ఓ ప్రసంగంలో పొగడలేదు, కోపడ్డానంటూ గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే పొగడ్తల్లో డ్రామా ఉంటుంది, అందుకే ఆయన గురించి నేను అనుకున్నదే చెప్పాను అని మరొకసారి స్పష్టం చేశారు. ఎంతో చేయగలిగిన వ్యక్తి ఇప్పుడు లేరనే బాధ, కోపాన్ని అలా వ్యక్తం చేశానంటూ చెప్పుకొచ్చారు త్రివిక్రమ్. విధాత తలుపున పాటతోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అభిమానిగా మారిపోయా అన్నారు త్రివిక్రమ్. ఈ పాటలో వినియోగించిన పదాలకు అర్థం తెలుసుకునేందుకే ఏకంగా శబ్ద రత్నాకరం అనే తెలుగు డిక్షనరీ కొనుక్కున్నారట. అలా సిరివెన్నెల పాటలతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత రోజుల్లో సార్ అంటూ ఆయనకి దగ్గర చేసిందని గుర్తు చేసుకున్నారు గురూజీ. సిరివెన్నెల లాంటి పాటలు రాసిన తర్వాత కమర్షియల్ సాంగ్స్ రాయాలా వద్దా అనే సందిగ్ధంలో పడి ఇక ఇండస్ట్రీకి స్వస్తి చెప్పేయటం మంచిది అనుకున్నారట. ఆయన కేవలం హై లెవెల్ సాంగ్స్ మినహా సాధారణ పాటలు రాయరేమో అనుకున్నా, కానీ శివ సినిమాలో బోటనీ పాట ముందు పాట తర్వాత ఆ ఫీలింగే పోయిందన్నారు. మనీ సినిమాలో సాంగ్స్ తో లిరిక్ రైటింగ్ స్టైల్ ని పూర్తిగా మార్చేశారు. శివ సినిమా ఎలా ట్రెండ్ సెట్ చేసిందో ఆ తర్వాత వచ్చిన మనీ సినిమా కూడా చాలా మంది కవులకి ప్రేరణగా నిలిచిందన్నారు త్రివిక్రమ్. ఏ సినీ కవైనా, రచయిత అయినా దిగిపోవాలంటే రెండే పాటలు కారణం. ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్, మరొకటి ఐటెం సాంగ్. ఈ రెండు పాటల్లోనూ కవి చాలా మెట్లు దిగి రాయాల్సి ఉంటుంది. కానీ సిరివెన్నెల గారు ఈ విషయంలోనూ తన ప్రత్యేకతని చాటుకున్నారు. ఆ పాటల్లోనూ తనదైన ముద్ర వేశారు, కానీ ఎక్కడా స్థాయి తగ్గించుకోలేదన్నారు. జల్సా సినిమాలో చలోరే చలోరే చల్ సాంగ్ కోసం రచయిత 30 వర్షన్లు రాశారు. వాటిలో 2 మాత్రమే సినిమాలో ఉపయోగించామని చెప్పారు. అతడు మూవీలో టైటిల్ సాంగ్ మినహా మిగిలిన పాటలన్నీ సిరివెన్నెల రాసినవే. ఇవి మాత్రమే కాదు, ఆయన ప్రతి పాటలోనూ అదే గంభీరత ప్రదర్శించారు. ఆయన తన రచనలతో సినిమా రేంజ్ పెంచారు. ప్రేక్షకులకి అర్థమయ్యేందుకు సులువైన పదాలు రాయాలని అడిగితే అది ఆయనకు శిక్ష లాంటిది. ఎందుకంటే ఆయన సాహిత్యం విషయంలో రాజీకి రారన్నారు త్రివిక్రమ్. ఆయన కేవలం గీత రచయిత, వ్యాస రచన మాత్రమే కాదు, చాలా చేయగలరు, కానీ పరిమిత అవకాశాలు మాత్రమే అందుకున్నారు. తెలుగు సినిమా సరిహద్దులు రేసులు ఆయన్ను వెనక్కి నెట్టేశాయంటూ సిరివెన్నెలకి ఓ సమయంలో సరైన అవకాశాలు లేకపోవటాన్ని తలుచుకొని ఆవేదన చెందారు. అయినా తెలుగు సాహిత్యం ఉన్నన్ని రోజులు సిరివెన్నెల మన మధ్య ఉంటారంటూ ఉద్వేగంగా చెప్పారు త్రివిక్రమ్. తాను సార్ అని పిలిస్తే ఆయన మాత్రం సీను అనేవారంటూ ఆ రోజుల్ని తలుచుకున్నారు. ఆ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కళ్ళల్లో నీటిపోరా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారంటే ఎంత అభిమానమో, గౌరవమో తెలియచేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.